మనకు ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఆడవారు కొన్ని పనులు గనక చేసినట్లయితే మీకున్న దరిద్రం పోయి మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని ఆమెకు ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగదులు చేస్తూ ఉంటాము. లక్ష్మీదేవికి ఇష్టమైన పనుల గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. కానీ ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే యజ్ఞయాగదులు, వ్రతాలు, నోములు, పూజలు మాత్రమే కాదండి. మనం ఆషాఢ మాసంలో కొన్ని పనులను చేయడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది కూడా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆడవారు ఈ ఆషాఢ మాసంలో ఈ నియమాలు పాటించండి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అయితే ఆషాఢ మాసంలో ఆడవారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకోబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆషాఢ మాసంలో ఆడవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లును వాకిలి శుభ్రం చేసి ఇంట్లో పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఆషాఢ మాసంలో లక్ష్మీదేవిని కొలవాలి. అలాగే ఆషాఢ మాసంలో ఇలా ఎవరైతే చేస్తారో ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అలవలం. కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులు అంటే చాలామంది వంటగదిలో ఇరిగిపోయినాయి, పగిలిపోయిన వస్తువులు పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి రమ్మన్నా రాదు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఇంట్లో పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులు వంటగదిల నుంచి తీసి బయట పడేయాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది. అలాగే ఆషాఢ మాసంలో ఇంట్లో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా ధూపాన్ని వేయాలి. ఇలా ఆషాఢ మాసంలో వేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంటి ఇల్లాలి లక్షణం కాబట్టి ఇంట్లో ఇల్లాలు వంటగదిని శుభ్రపరిచి పడుకోవాలి. మీరు ఉదయం లేవగానే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే గ్యాస్ స్టవ్ మీద కూడా బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ముందుగా గ్యాస్ని శుభ్రపరిచిన తర్వాత ముందు అన్నం వంటివి వండకూడదు. ముందుగా లక్ష్మీదేవికి ఇష్టమైన పాలును కాచడం లాంటివి చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే చాలామంది అన్నం తిన్న తర్వాత తిన్న కంచాలను అలానే వదిలేసి పడుకుంటారు. అలా గిన్నెలను వదిలేసి పడుకోవడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. ఎందుకంటే అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అన్నం అన్నపూర్ణ దేవిగా చెప్పుకుంటూ ఉంటాము. అటువంటి ప్రసాదాన్ని ఎంత గౌరవప్రదంగా చూడాలి. అందుకే మనం వంట చేసిన దగ్గర నుండి గిన్నెలు తోమే వరకు గౌరవప్రదంగా చేయాలి. అసలు చాలామందికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు పిలుస్తారో కొందరికి తెలియదు. కాబట్టి ఆ అన్నంని పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు అన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఎప్పుడన్నా అన్నం వదిలేస్తే పెద్దవాళ్ళు అన్నం అలా పారేయకూడదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అలా ఎందుకు అంటారు అని ఎప్పుడన్నా పెద్దవాళ్ళను అడిగిన చిన్నపిల్లలు 100% నమ్మేలా కారణం చెప్పేవారు. నిజానికి ప్రతి జీవి పుట్టుక ముందే ఆ జీవికి కావలసిన ఆహార పదార్థాలను ఈ భూమి మీద పుట్టిస్తాడు ఆ భగవంతుడు. అందుకే ఏ జీవి ఈ నేల మీద పడ్డా నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దవాళ్ళు అంటారు. అంటే మనము ఈ భూమి మీద పడక ముందే మనకు ఎంత ఆహారం అని, ఇన్ని నీళ్లు అని ఆ భగవంతుడు మన పూర్వజన్మల చేసిన పాపపు పుణ్యాలు లెక్క చేసి ఆహారాన్ని, నీళ్ళని మనము ఎవరికి పుట్టాలో కూడా నిర్ణయించి ఈ భూమి మీదకు పంపుతాడు. ఎప్పుడైతే ఒక జీవికి
ఆయన ప్రసాదించిన నీళ్లు, ఆహారం అయిపోతాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లి ఆ జీవికి ఆయువు పూర్తి అయిపోతుంది. అందుకే మీకు పెట్టిన ఆహారం కానీ నీళ్లు కానీ వృధా చేయకుండా నీకు అక్కర్లేదు అనిపించినప్పుడు ఎవరికన్నా దానం ఇవ్వడం వలన మీకు పుణ్యఫలం పెరిగి మీకు ఇచ్చిన ఆహారం కానీ నీళ్లు కానీ మరి కొంచెం పెరిగి ఆయుష్మాంతుడు అవుతాడు. లేదా నీకు ఆ దేవుడు ఇచ్చిన ఆహారాన్ని నేలపాలు చేస్తే నీకు లెక్కగా ఇచ్చిన ఆహారం తిరిగి నీ ఆయువు తిరిగిపోతుంది. ఏ తల్లి అయినా చూస్తూ చూస్తూ బిడ్డ ఆయుష్ తరిగిపోవడం చూడలేక అన్నం పారవెయ్యకు అని 10 సార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది. ఇదంతా మీకు వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పారేయద్దు అని మాత్రమే చెబుతూ ఉంటారు. అందుకే భూమి మీద ఉన్న ఏ జీవికైనా ఆహారం పెడితే కడుపు నిండా తిని నిండు మనసుతో పెట్టిన వారిని ఆశీర్వాదిస్తారు. మనం ఏది దానం చేసినా ఇంకా చేస్తే బాగుండు అన్న ఆశ ఉంటుంది. బంగారం, డబ్బులు, బట్టలు ఇలా ఏది అయినా ఇంకా ఇంకా కావాలి అని అనిపిస్తుంది. కానీ అన్నం పెడితే మాత్రం కడుపు ఒప్పుకోదు. ఎందుకంటే ఎంత తినాలో అంతే తింటాం కానీ ఎక్కువ తినలేం కదా. కాబట్టి జీవికి తృప్తి కలుగుతుంది. అందుకే అన్నదానం మించిన దానం లేదు అంటారు. జీవుల పొట్ట నింపి బ్రతకనిస్తుంది కాబట్టి ఆహారాన్ని కూడా ఎప్పుడు కూడా వృధా చేయకూడదు అంటారు. ఆహారాన్ని పరేయడానికి 1 నిమిషం కూడా పట్టదు. కానీ ఆహార ధాన్యాలు పండించాలంటే నెలలు, సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అలాగే ఆషాఢ మాసంలో లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసా? గడప కూడా తగిన విలువను ఇవ్వాలి. అలాగే చాలామంది సింహద్వారం ముందు చెప్పులు విడుస్తూ ఉంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా గడప దగ్గర శుచి శుభ్రత ఉండేలా చూసుకోవాలి. గడప లక్ష్మీ స్వరూపం కదా, అందుకే ఎప్పుడు కూడా శుభ్రత అనేది చూడాలి. చాలామంది గడపను తొక్కి ఇంట్లోకి రావడం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా గడపని తొక్కి ఇంట్లోకి రాకూడదు. అలాగే ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఉదయాన్నే స్త్రీలు గడపను కడిగి పసుపు కుంకుమను పెట్టి అలానే దీపాలను పెట్టినట్లయితే వారింట్లో లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. కనుక ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి తాండవిస్తుందో వారికి ధనపరంగా ఎలాంటి సమస్యలు రావు. కాబట్టి ఆషాఢ మాసంలో ప్రతి మహిళ ఈ నియమాలు పాటించాలి. ఈ నియమాలు పాటించినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ నియమాలు పాటించి చూడండి.